జర్మనీలో ఒక పక్కన సంచలనం నమోదవుతోంది. ఏదైతే ఇప్పటిదాకా లెఫ్టిస్ట్ ఐడియాలజిస్ట్ అయినటువంటి పార్టీని కాకుండా ఏఎఫ్టీ అనేటటువంటి రైటిస్ట్ ఐడియాలజిస్ట్ పార్టీ బాగా పబ్లిక్లోకి వెళ్ళింది. ఏదైతే మొన్న అక్రమ చొరబాటుదారులు, అక్కడ జరిగినటువంటి దాడులు, హింసాకాండ, వీటికి విరక్తి చెందినటువంటి ప్రజలందరూ జాతీయతాభావం ఏర్పాటు చేసుకుంటుంటే అట్లాంటి జాతీయతాభావాన్ని కాంక్షించే వాళ్ళందరికీ అనుకూలంగా ఏఎఫ్డి అనేటటువంటి పార్టీ పుట్టి పెరిగి పెద్దదై ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని సృష్టిస్తోంది. దానికి ఎలన్ మాస్క్ లాంటి వాడు సపోర్ట్ చేయడం, ఈవెన్ వాళ్ళ మీటింగులకి ఆన్లైన్లో అటెండ్ అవుతూ ఉండటం కూడా జరిగింది అన్నట్టు. అయితే ఇప్పుడు జేడీ వాన్స్, ఎవరైతే అమెరికా అధ్యక్షుడి తర్వాత ఉపాధ్యక్షుడు అయినటువంటి జేడీ వాన్స్ జర్మనీకి సంబంధించినటువంటి ప్రభుత్వంతో సంప్రదింపుల సందర్భంగా ఇప్పుడు అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు వీళ్ళని అడుగు ముందుకు పడనివ్వట్లేదు. వాళ్ళని పక్కన పెట్టేసి ఏఎఫ్డి పార్టీని సంకీర్ణంలో చేర్చుకోమని చెప్పేసి సూచించడం అంటే వాస్తవంగా వాళ్ళ అంతర్గత వ్యవహారంలో వీళ్ళు జోక్యం చేసుకోవడమే. కానీ ఇది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.